ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం రూరల్ జిల్లాలోని కల్లేపల్లి, పెద్దగనగళ్లవానిపేట గ్రామాల్లో ఎమ్మెల్యే గొండు శంకర్ పర్యటించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎందుకంటే పెన్షన్ ఉంటుందా లేదా, బియ్యం ఉంటున్నాయా లేదా, చూడండి. నేను ఎవరు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఇంటికి వెళ్ళి పెన్షన్ వస్తుందా లేదా అని. పొయ్యి వండుతాను, గ్యాస్ లేదా, కావాలా ఇవ్వలేదని పెడితేస్తాను. నువ్వెవరు? కావాలని పెడితే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయి సంవత్సరం అయిన సందర్భంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మానవ వనరుల శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారు, వీరందరి సహకారంతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి అమలవుతుంది. 1 ఇయర్ అయిన సందర్భంగా ప్రతి ఇంటికెళ్లి మనం ఇస్తున్న కార్యక్రమాలు, మనం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా లేదా, అందకపోతే సమస్యలేంటి తెలుసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని, అలాగే గ్రామాల్లో మౌలిక వసతులు, నీటి వసతి, సాగునీరు, అలాగే త్రాగునీరు, అలాగే మురుగునీరు, అలాగే రోడ్లు, విద్యుత్తు, వీటన్నిటిపైన దృష్టి పెట్టి ప్రజలకి కనీస అవసరాలు తీర్చడానికి కోసం ఇవన్నీ చేయమని జరిగింది. దాంట్లో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గం, శ్రీకాకుళం రూరల్ మండలం, పెద్దగనగళ్లవానిపేట గ్రామ పంచాయతీకి ఈరోజు నేను రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోకల శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు సర్పంచ్ అలికాం రంది అప్పలస్వామి గారు, ఈ గ్రామ పెద్దలు మామిడి శివ గారు, అలాగే ఎంపీటీసీ అమ్మోజీ గారు, ఎక్స్ ఎంపీటీసీ అప్పలస్వామి గారు, అలాగే గ్రామ పెద్దలు మన కామయ్య గారు, అలాగే చెప్పండి గురుమూర్తి గారు, అమ్మోరు గారు, కృష్ణమూర్తి గారు, సత్యం గారు, కుక్కల కృష్ణ గారు, అందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా, అలాగే మన నరసింహమూర్తి గారు, అందరూ కూడా, రామారావు గారు, బర్రి రామారావు గారు సర్పంచ్ గారు, అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ ఒకటే తెలియజేయాలనుకుంటున్నాను. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేసి అంధకారంలోకి నెట్టి సర్వనాశనం చేసి ఏదో పథకాలన్నీ దారి మళ్లించి బటన్ నొక్కానని గొప్పలు చెప్పుకొని అడ్డగా ప్రజలకి నోట్లో మట్టి కొట్టింది. ఏదైతే మనం సూపర్ 6 లో భాగంగా మాటిచ్చామో ప్రతి ఇంటికి తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 చొప్పున వేస్తామని మాటిచ్చాం. ఈవేళ నేను వెళ్ళిన 10 ఇళ్లకి వెళ్తే 6 ఇళ్లలో 3 పిల్లల చొప్పున ముగ్గురికి 39,000 పడిన సందర్భం. మాట ఇచ్చిన మాట తప్పకుండా ఇచ్చాం. గ్యాస్ సిలిండర్ బొమ్మ కూడా ఇవ్వలే. గతంలో 3 సిలిండర్లకి డబ్బులు ఇస్తానన్నాం, 2 సిలిండర్లకు ఆల్రెడీ డబ్బులు పడ్డాయి. ఇక మత్స్యకార సేవలో ప్రతి మత్స్యకారులకి తెప్పలు నిమిత్తం వాళ్ళకి